హలో ఎవ్రీవన్. ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అంటే భారతదేశ చరిత్ర సంస్కృతికి సంబంధించి మనం క్లాసులు చెప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ సంబంధించి తెలంగాణ ఆంధ్రాలోని అలాగే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ నిర్వహించే పలు రకాలైన గ్రూప్స్ ఎగ్జామ్స్కి ఇవి చాలా ఉపయుక్తకరంగా ఉంటాయి. వాటితో పాటే జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ అలాగే మిగతా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇది మీకు ఉపయుక్తకరంగా ఉంటాయి. ముఖ్యంగా డెప్త్ ఓరియంటేషన్ తోటి ఉన్నాయి కాబట్టి, అనలిటికల్ వేలో ఉన్నాయి కాబట్టి ఇది అందరికీ కూడా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. ఈ క్లాస్లో ముఖ్యంగా మనం హరప్పా నాగరికత నిర్మాతలు ఎవరు, ఫౌండర్స్ ఎవరు, హరప్పా కల్చర్ లేదా నాగరికత లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన ఫౌండర్స్ ఎవరు అనేది మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. నిర్మాతలు ఎవరు, జాతి ఏమిటి, రేస్ ఏమిటి, దీని యొక్క హరప్పా నాగరికత వెలసిల్లింది నాగరికతలు అని చెప్తున్నాం కదండి. వాటికి సంబంధించిన ఈ ప్రజలు ఏ జాతికి సంబంధించిన వాళ్ళు అనేది మనం ఈ క్లాసులో చూడబోతున్నాం. ఇందులో మనం చర్చించే అంశాల్లో ప్రధానమైనవి వివిధ రకాల సిద్ధాంతాలు ఉన్నాయండి. ఆ సిద్ధాంతాన్ని ఇక్కడ మనం చర్చించబోతున్నాం. ఒకటి, వీళ్ళు ఆర్య జాతి, ఆర్యులు అనేది ఒకటి. రెండు, వీళ్ళు భిన్న జాతులు అనేది రెండోది. మూడవది ద్రావిడులు. మూడవది బ్రాహ్మయు తెగకు చెందిన వాళ్ళు. నాలుగవది ద్రావిడులు. 5 స్థానికులు. ఈ 5 రకాల సిద్ధాంతాలని వివిధ రకాల చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఆర్యులను కొందరు అంటారు, భిన్న జాతులు మిశ్రమం కొందరు అంటారు, కొందరు బ్రాహ్మయు తెగ వాళ్ళు అంటారు, కొందరు ద్రావిడులు అంటారు, కొందరు స్థానికులు అంటారు. ఇది ఏంటనేది మనం ఈ క్లాస్లో గమనిద్దాం. ముఖ్యంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని, ఈ ఫౌండర్స్ని బేస్ చేసుకుని వచ్చే క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉండొచ్చు, లేదంటే క్రింది వాటిలో సరైనది ఏదైనా అడిగి వరుసగా అడగచ్చు, లేదా ఆదర్శ్ చెప్పిన ఎవరైతే చరిత్రకారులు, ఆర్కియాలజిస్ట్ చెప్పారో వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఓకే, మనం మెయిన్ క్లాస్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఎవరైతే కొత్తగా ఈ వీడియోని చూస్తున్నారో, ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చరిత్ర ఈ లెసన్స్ ఒకళ్ళ దగ్గర ఉండకూడదండి, చాలామందికి వెళ్ళాలి. ఇవి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో, డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. ఓకే, దీని ఫౌండర్స్ ఎవరు, వీళ్ళ జాతీయత ఏంటి అనేది గమనిద్దాం. మొట్టమొదటిగా వీళ్ళు ఆర్యులు అని చరిత్రకారులు లేదా పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొనడం జరిగింది. ఆర్యులు పశ్చిమాసియా, వాయువ్య సరిహద్దు నుంచి వచ్చారని సాధారణ చెప్తుంటారు. అయితే ఇక్కడ గమనించవలసింది, ఆర్యులు వచ్చిన తర్వాతే భారతదేశ నాగరికత మొదలైంది అనేది మొదట్లో అనుకునేవారు. 1900 క్రీస్తు శకం 1921 సంవత్సరం వరకు కూడా ఆర్యులతోటే భారతదేశ నాగరికత ఉంది అనేది కూడా గతంలో అనుకునేవారని మనం చెప్పడం జరిగింది. ఇది బేస్ చేసుకుని ఆర్యులే వచ్చి నగరాలు నిర్మించారు, ఆర్యులే వచ్చి హరప్పా ప్రజలకి నాగరికత నేర్పారు, ఆర్యులే వచ్చి హరప్పా ప్రజల సంస్కృతిని నేర్పారు. కాబట్టి ఈ నిర్మాతలు ఆర్యులే అనేది కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. అయితే ఆర్యులే వచ్చి ఇవన్నీ నేర్పారు అంటే అంతకు ముందు మరి పట్టణాలు దాదాపుగా కాలక్రమం ప్రకారం తీసుకుంటే, లాస్ట్ క్లాస్లో మనం చెప్పాం, కాలక్రమం ప్రకారం తీసుకున్నా కూడా ఇది కరెక్ట్ కాదని తెలుస్తుంది. ఆర్యులు వచ్చింది అరౌండ్ 1500 BC వలసలుగా రావడం జరిగింది. మరి హరప్పా ప్రజలు ఎప్పటి నుంచో, నియోలిథిక్ కాలం తర్వాత నుంచి కూడా ఉన్నారు అంటే 3000 నుంచి కూడా మనం బీసీ నుంచి తీసుకున్న చాలా గ్యాప్ కనపడుతుంది. కాబట్టి ఇది సరైన వాదం కాదు అని చెప్పవచ్చు. అంటే ఆర్యులు కాదు, ఈ జాతి అలాగైతే వేరే రకాలుగా ఉండాలి, కానీ వేరే రకాలుగా లేదు.
కాబట్టి ఆర్య జాతి కాదు అని చెప్పడం జరుగుతుంది. మరి భిన్న జాతుల సంగమం, ఇక్కడ ఆర్య జాతి కాదనడానికి ఇంకొక ఆధారాన్ని తీసుకుంటే ప్రధానమైనది హరప్పా ప్రజలకి రాగి లేదంటే కాంసం మీద, బ్రాంజ్ మీద అవగాహన ఉంటే ఆర్యులకి తర్వాత వచ్చిన కాలంలో ఇనుము మీద అవగాహన ఉంది. అలాగే గుర్రం ఆర్యులకు తెలుసు, హరప్పా ప్రజలకి వాటి మీద అంతగా అవగాహన లేదు. ఇలాంటి ఆధారాలు, అలాగే మత విశ్వాసాలు తీసుకున్నా కూడా భిన్నంగా ఉన్నాయి. కాబట్టి ఇది సరైనది కాదు, ఈ వాదం సరైనది కాదు అనేది ఒకటి తెలుస్తుందండి, ఆర్యులు. ఓకే, తర్వాత రెండవది భిన్న జాతుల సంగమం అని చెప్పడం జరుగుతుంది. భిన్న జాతుల సంగమం, భిన్న జాతుల సంగమం ఇది ఎవరండి పేర్కొన్నది? పుస్సల్కర్, ప్రొఫెసర్ పుస్సల్కర్ భిన్న జాతుల సంగమంగా హరప్పా ప్రజలు, సింధు ప్రజలు భిన్న జాతుల సంగమంగా పేర్కొనడం చెప్పిన వాళ్ళు ఎవరండి? పుస్సల్కర్, ప్రొఫెసర్ పుస్సల్కర్. ఎందుకు ఇలా పేర్కొనడం జరిగింది అంటే, మనం ఒకసారి మొహంజోదారో ఎక్స్కవేషన్స్ గమనిస్తే మొహంజోదారో వద్ద తవ్వకాల్లో బయలుపడిన స్కెల్టన్స్ లేదంటే తర్వాత పుర్రెలు, స్కల్స్, పుర్రెలు ఇవన్నిటిని ఆధారంగా తీసుకుని ఇక్కడ 4 రకాల మొహంజోదారో వద్ద, ఇది కొంచెం బిట్ వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ మొహంజోదారో వద్ద 4 రకాల స్కల్స్ ఇవి బయలుపడడం జరిగింది, అదే పుర్రెలు బయలుపడడం జరిగింది. ఒకటి ప్రోటో ఆస్ట్రలాయిడ్, ప్రోటో ఆస్ట్రలాయిడ్. 2 ఆల్పినాయిడ్. 3 మెడిటరేనియన్, మెడిటరేనియన్. 4 తర్వాత మంగోలాయిడ్. ప్రోటో ఆస్ట్రలాయిడ్, ఆల్పినాయిడ్, మెడిటరేనియన్, మంగోలాయిడ్ ఇలాంటివి ఈ పుర్రెలు ఇక్కడ మొహంజోదారో వద్ద బయలుపడడం జరిగింది. వీటితో పాటే మిగతా ప్రదేశాల్లో ఇంకొకటి కూడా అదనంగా నీగ్రిటో జాతి కూడా బయలుపడడం జరిగింది. నీగ్రిటో జాతి లక్షణాలు కలిగిన స్కెల్టన్స్ ఇవి కూడా బయలుపడడం జరిగింది. మరి వీటిని బేస్ చేసుకుని పుస్సల్కర్ భిన్న జాతుల సంగమం అని చెప్పడానికి ఒక ఆస్కారం దొరికినట్లుగా అయింది. ఇక్కడ ఈ కారణం రీత్యా ప్రోటో ఆస్ట్రలాయిడ్, మొహంజోదారోలో దొరికిన ఆల్పినాయిడ్ ఇక్కడ బిట్టు వచ్చే అవకాశం ఉందండి. మొహంజోదారో తవ్వకాల్లో లభించిన మానవ జాతులు, హరప్పా సింధు లోయ నాగరికతకు సంబంధించిన జాతులు ఏవి, క్రింది వాటిలో ఏది, కానిది ఏది అడిగే అవకాశం ఉంటుంది వీటి మీద. సో ఈ జాతులన్నీ కూడా బయలుపడ్డాయి. అయితే వీటికి సంబంధించి నేను ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో భాగంగా మన మెగాలిథిక్ కల్చర్స్ ఆఫ్ సౌత్ ఇండియా వాటిలో ఎక్కువగా చెప్పడం జరిగింది, జాతులు ఎలా వచ్చారంటే గమనించండి. ఓకే, సో ఈ విధంగా వీళ్ళు భారతదేశంలో ఉన్నారు. ఇంకా వీళ్ళు ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటే భారతదేశంలో ఒకప్పుడు ఈ ప్రోటో ఆస్ట్రలాయిడ్ ప్రజలు ఎక్కువగా ఉండేవారు. వాటితో పాటే మిగతా ప్రజలు కూడా వచ్చి చేరారు. సో నీరు, కలప, వసతులు అన్నీ కూడా సింధు లోయ ప్రాంతం వద్ద లభించేటప్పుడు ఆసియా నుంచి భిన్న జాతులు సింధు లోయ ప్రాంతం రావడం జరిగింది. వచ్చి అక్కడ స్థిర నివాసాలు, అక్కడి నుంచి జీవితాన్ని ప్రారంభించడంతో వివిధ జాతుల లేదా తెగల సంస్కృతి, వివిధ జాతుల తెగల ఇక్కడ సంగమం జరిగింది, కలవడం జరిగిందని చెప్పడం ఇక్కడండి. దీన్ని బేస్ చేసుకుని చెప్పవచ్చుది. సో పుస్సల్కర్ యొక్క అభిప్రాయంలో ఇది హరప్పా ప్రజలు, తెగలు లేదంటే జాతి ఏంటి అంటే భిన్న జాతుల సంగమం అన్నది పుస్సల్కర్. ఇది గుర్తుపెట్టుకోవాలి, భిన్న జాతుల సంగమం పుస్సల్కర్ పేర్కొనడం జరిగింది. అలాగే మొహంజోదారోలో తవ్వకాల్లో లభించినవి ఇవన్నీ కూడానండి. అయితే ఇంకొంచెం ఆధారం మనకి లభిస్తుంది, ఇది ఫర్దర్ క్లాసెస్ లో వస్తాయి. హరప్పన్ స్కల్ప్చర్ లో వస్తుంది, శిల్పాలు మనం వీటికి సంబంధించిన ఆకృతులు చూసినప్పుడు వస్తుంది. ముఖ్యంగా గడ్డంతో ఉన్న బేడెడ్ మ్యాన్, స్ట్రీటైట్ బేడెడ్ మ్యాన్, గడ్డంతో ఉన్న స్ట్రీటైట్ రాయి మీద చెక్కిన, స్ట్రీటైట్ రాతి మీద చెక్కిన రాతి బొమ్మ,
గడ్డంతో ఉన్న మనిషి బొమ్మ ఒకటి. ఇది ఎక్కువగా మనకి ఈ మంగోలాయిడ్ లక్షణాలను చూపెడుతున్నాయి. ఓకే, మంగోలాయిడ్ లక్షణాలను చూపెడుతున్నాయండి. గడ్డంతో ఉన్న స్ట్రీటైట్ రాతితో చేసిన ఒక బొమ్మ పురుషుని, ఆ బొమ్మలో మనకి మంగోలాయిడ్ లక్షణాలు కనపడుతున్నాయి. రెండవది నాటికతే విగ్రహం, మోంజదారంలో నాటికతే ఈ ఒక విగ్రహం బయలుపడి డాన్సింగ్ గార్డ్ అంటాం. ఈ డాన్సింగ్ గార్డ్ సంబంధించి ఇక్కడ ఈవిడ లక్షణాల్లో మనం ప్రోటో ఆస్ట్రాయిడ్ లక్షణాలు కనపడుతున్నాయి. ప్రోటో ఆస్ట్రలాయిడ్. సో ఈ మంగోలాయిడ్, ప్రోటో ఆస్ట్రలాయిడ్ చెప్పాం కదండి. ఇక్కడ చూస్తేనేమో స్కల్స్ లోనేమో ఈ విధంగా బయలుపడ్డాయి. అలాగే వాళ్ళ యొక్క ఆ శిల్ప ఆకృతుల్లో కూడా వివిధ తెగల యొక్క జాతుల యొక్క ఆ లక్షణాలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. అందువల్లనే వీటి ఆధారంగా చేసుకుని పుసల్కర్ భిన్న జాతుల సంగమం అని చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత బ్రాహ్యో తెగ. నెక్స్ట్ ఇంకొక వాదం ఉందండి, బ్రాహ్యో తెగ. బ్రాహ్యో వీళ్ళు ద్రావిడ భాష మాట్లాడే బ్రాహ్యో తెగవారు ఈ హరప్పా నాగరికత నిర్మాతలు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారండి. బ్రాహ్యో తెగ ఇది టర్కో ఇరానియన్ జాతికి సంబంధించిందండి. ఇది టర్కో ఇరానియన్ జాతికి ఈ సంబంధించి తెగ, బ్రాహ్యో తెగ. ఇది ద్రావిడ భాషను మాట్లాడుతుందండి. ద్రావిడ భాషను మాట్లాడడం జరుగుతుంది. సో ఈ బ్రాహ్మయు తెగవారు ద్రావిడ భాష, నేటికి కూడా వీళ్ళు బలూచిస్తాన్లో ఉన్నారు, వీళ్ళు ద్రావిడ భాషను మాట్లాడుతుంటారు ఈ బ్రాహ్మయు తెగవాళ్ళు. సో కొంతమంది వీళ్ళని జాతి రీత్యా తక్కువ ఇరానియన్లైనా ద్రావిడ భాష మాట్లాడే బ్రాహ్మయు తెగకి చెందిన వాళ్ళు హరప్పా ప్రజలు అని కొంతమంది చరిత్రకారుల వాదన. ఇది ఒకటండి. ఇది బలూచిస్తాన్లో నేటికి కూడా ఉన్నారు, వాళ్ళు ద్రావిడ భాషను మాట్లాడతారు. ద్రావిడ భాషలు ప్రస్తుతం మనం సౌత్ ఇండియాలో ఉండేవి, మన తెలుగు కూడా ద్రావిడ భాష కింద వస్తుందండి. ఓకే, మరి ఇది ద్రావిడ భాష సంబంధించి బ్రాహ్యు తెగ. ఇంకా 4 అతి ముఖ్యమైనది అత్యధికుల అభిప్రాయము ద్రావిడులు. ఓకే, అత్యధికుల అభిప్రాయం ఏంటంటే ద్రావిడులుగా చెప్పడం జరుగుతుందండి. అత్యధిక చరిత్రకారులు లేదా పురావస్తు శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా ఇది పేర్కొనేది హరప్పా ప్రజలు ద్రావిడ జాతికి సంబంధించిన వాళ్ళు అనేది చెప్పడం జరుగుతుంది. ద్రావిడ జాతి. ఎవరెవరు దీన్ని సపోర్ట్ చేస్తున్నారు, సమర్థించిన వాళ్ళు ఎవరు అనేది ముఖ్యంగా ఇక్కడ గమనించాలి. ఒకటి ఫాదర్ హెరాజ్, తర్వాత ఆర్సి మజుందార్, ఏఎల్ భాషం. ఇదండి ప్రముఖమైన వాళ్ళు. ఫాదర్ హెరాజ్ హరప్పా ప్రజలు ద్రావిడులు. అలాగే ఆర్సి మజుందార్ ఆర్యేతరులైన ద్రావిడులు. హరప్పా ప్రజలు ఆర్యేతులు, ద్రావిడ జాతికి సంబంధించిన వాళ్ళు. ఏఎల్ భాషం కూడా ఇదే అభిప్రాయాన్ని ద్రావిడ జాతికి సంబంధించిన వాళ్ళు అనేది చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారు, ఎలా చెప్పారు, బేస్మెంట్ ఏంటి అన్నది మనం ఇక్కడ గమనించాలి. సాధారణంగా మొట్టమొదటి భారతదేశంలో నియోలిథిక్ కాలం నుంచి కానీ అంతకు ముందు, ఇది కూడా నేను మీకు మన మెగాలిథిక్స్ ఆఫ్ సౌత్ ఇండియాలో వివరించడం జరిగింది. అక్కడ జాతులు, నిర్మాతల గురించి ఒకసారి చూడండి. మొట్టమొదటి భారతదేశంలో ప్రోటో ఆస్ట్రలాయిడ్ ప్రజలు ఎక్కువగా ఉండేవారు. భారతదేశంలో మొత్తం అంతా కూడా ప్రోటో ఆస్ట్రలాయిడ్ సంబంధించిన ప్రజలు భారతదేశంలో మొత్తం ఉండేవారు. తర్వాత కాలంలో వీళ్ళతో పాటు వచ్చి చేరిన వాళ్ళు మెడిటరేనియన్, మధ్యధరా సముద్ర ప్రాంతం వాళ్ళు, మెడిటరేనియన్ ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఓకే, మెడిటరేనియన్ మధ్యధరా సముద్ర ప్రాంత లక్షణాలు ఉన్న ప్రజలు ఈ ప్రోటో ఆస్ట్రలాయిడ్ ప్రజలతో కలిసిపోవడం జరిగింది. కలిసిపోయిన తర్వాత మొత్తం కూడా దేశవ్యాప్తమైన తర్వాత భారతదేశం అంతా కూడా ఆ ప్రోటో ఆస్ట్రలాయిడ్ మెడిటరేనియన్ జాతుల సంగమంతో చివరగా ఏర్పడింది ద్రవిడ జాతి.
అనేది వీళ్ళ యొక్క ఒపీనియన్ అండి. మొట్టమొదటి భారతదేశంలో ప్రోటో ఆస్ట్రేలియాయిడ్ జాతి ఉంది. దాని తర్వాత మెడిటరేనియన్ జాతి వాళ్ళు వచ్చి చేరారు. వాళ్ళతో కలిసిన తర్వాత మొత్తం సంగమం భారతదేశం అంతా వ్యాప్తి చెంది ఈ రెండు జాతుల సమ్మిళితమే ద్రవిడ జాతి అయ్యింది, ద్రవిడ జాతిగా రూపొందింది అని చెప్తారు. నేటికి ఈ ద్రవిడ జాతి ప్రజలు సౌత్ ఇండియాలో ఉన్నారు. ఉండడం అంటే మనమేనండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు. ఇవన్నీ కూడా సౌత్ ఇండియాలో మూలమైనవే. మరి వీటిని బేస్ చేసుకుని హరప్పా ప్రజలు ద్రవిడ జాతికి సంబంధించిన వాళ్ళని చెప్పడం జరిగింది. ఫాదర్ హెరాల్డ్, ఆర్సి మజుందార్, ఏఎల్ బాషం. ఇదండి. ఓకే, ఇంకా ఈ ఫాదర్ హెరాల్డ్ గురించి మనం మళ్ళీ హరప్పన్ స్క్రిప్ట్ చదివిన వాళ్ళు ఉన్నారండి, డిస్కస్ చేసిన వాళ్ళు. అది మనం ఫర్దర్గా వద్దాము లెసన్స్లోనూ. ఓకే, వీళ్ళందరూ కూడా ఇదే వాదాన్ని ద్రావిడులు హరప్పా ప్రజలని చెప్పడం జరిగింది. ఇంకా మరి ఇంకా కొత్త వాదం ఒకటి ఉంది. స్థానికులు వీళ్ళు లేదు ఇదంతా డిస్కషన్స్ వేస్ట్, ఉపయోగకరంగా లేదు, ఇది నిరుపయోగమైంది. ఈ వాదాలన్నీ కాకుండా ప్రస్తుత సమాజానికి అనుగుణంగా రీసెర్చ్లు జరిగినప్పుడు ఇది కొత్త వాదం బయటకు వచ్చిందండి. 4వ వాదం, 5వ వాదం ఇది మనం. ఓకే, కెన్నెత్ ఏఆర్ కెనడీ. కెన్నెత్ ఏఆర్ కెనడీ ఈయన సింధు లోయ ప్రాంతంలోని ఆ తవ్వకాలు తర్వాత బయలుపడిన ఇవి గమనించిన తర్వాత, ఈ స్కెల్టన్స్ గమనించిన తర్వాత స్థానికవాదాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. దీన్ని ఇతను బయలాజికల్ హెటరోజెనిటీ అంటారు. అంటే బయలాజికల్ గా ఈ వైవిధ్యత, విభిన్నతని చూపే విధంగా ఇవి ఉన్నాయి. రీజనల్ గా అంటే ప్రాంతీయ పరంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సింధు లోయని మన సంస్కృతి తీసుకున్నప్పుడు దాని వ్యాప్తిని తీసుకుంటే ఏంటండి, పంజాబ్ ఈ ప్రాంతాల్లోనూ, హర్యానా లేదంటే వెస్ట్ ఉత్తరప్రదేశ్, అలాగే ఈ గుజరాత్ ఇలాంటి ఏరియా అన్ని చోట్ల బయలుపడింది. కాబట్టి ఆ వేరియేషన్స్, ఆ తేడాలు బయలాజికల్ గా హెటరోజెనిటీ చూపెడుతున్నాయి అన్నది పేర్కొన్నది కెన్నెత్ ఏఆర్ కెనడీ. ఎలా చెప్పారు అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సింధు ప్రాంతంలో బయలుపడిన ఆ స్కెల్టన్స్, ఆ లక్షణాలు ప్రస్తుత సింధు ప్రజలు పోలి ఉన్నాయి. అలాగే పంజాబ్ ప్రాంతంలో బయలుపడిన ఆ స్కెల్టన్స్, అవి లక్షణాలు ప్రస్తుతం ఉన్న పంజాబ్ ప్రజలు పోలి ఉన్నాయి. కాబట్టి ఇది స్థానికత ఆధారంగా తీసుకునే ఇది మనం చదవాలి అని చెప్పింది ఎవరండి, కెన్నెత్ ఏఆర్ కెనడీ. ఇక్కడ మనం గమనిస్తే ఒకటి ఆర్యులని చెప్పాం, కానీ ఆర్యులు కాదనేది ఎక్కువ మంది అభిప్రాయం. తర్వాత భిన్న జాతుల సంగమం, కొద్దిగా ఇది మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉందండి. అయితే ద్రావిడ జాతి అత్యధికులు యాక్సెప్ట్ చేస్తుంది. ఇది తర్వాత ఏంటంటే ఇది బ్రాహ్మణు తెగవాళ్ళు అనేది కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు. 4వది వచ్చేసి ద్రావిడ జాతి అనేది అత్యధికులు యాక్సెప్ట్ చేసేది ద్రావిడ జాతికి సంబంధించింది అనేది. అయితే 5వ వాదం వచ్చేసి స్థానికులు, కెన్నెత్ ఏఆర్ కెనడీ ఈ విధంగా పేర్కొనడం జరిగిందండి. అంటే మొత్తానికి మన అసెస్మెంట్ ఏంటంటే ఈ క్లాస్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం చెప్పిన దాన్ని బట్టి భిన్న జాతులు ఉన్నాయి భారతదేశంలో, ఇవన్నీ కూడా కలగలిపి ఉన్నాయి. కలగలిపి తర్వాత ఒక కొత్త తెగ ఏర్పడింది, ఆ తెగే ద్రావిడులు అనేది ఇక్కడ మనం ఫైనల్గా ఇచ్చే కంక్లూజన్ అండి. ఇంకా రీసెర్చెస్ ఇవన్నీ కూడా ఫర్దర్గా తేలితే ఇంకా వీటి మీద ఇంకా కొత్త వాదాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓకే, వీటి మీద అసెషన్ అండ్ రీజనింగ్ కావచ్చు, అనలిటికల్ వేలో కావచ్చు, ఫ్యాక్చువల్ ఓరియంటెడ్గా కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకేనండి, మనం నెక్స్ట్ క్లాస్లో హరప్పా ఈ తవ్వకాలు ఏ ఫేజెస్గా జరిగాయి, ఎన్ని ఫేజెస్లో జరిగాయి, దశల్లో జరిగాయి, అలాగే హరప్పా వాటి గురించి ఎవరెవరు వెలికి తీశారు ఏంటి, ఇలాంటి అంశాలని నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఓకేనండి, బాయ్.